అల్లు ఫ్యాన్స్ లాగా మారిపోయిన పరిస్థితి. ఇది చిలికి గాలివానగా మారింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆయన చేసిన ప్రచారం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో అవన్నీ ఏవో మనసుల్లో ఉన్నాయి. అందులోని మెగా ఫ్యాన్స్ చిరంజీవి గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా టచ్ చేయడానికి చూసినా, వాళ్ళని ఎవరైనా ఏమైనా అనడానికి చూసినా అస్సలు కాంప్రమైజ్ అవ్వరు మెగా ఫ్యాన్స్. చిరంజీవి గారి భక్తులు, పవన్ కళ్యాణ్ గారి భక్తులు. సో వాళ్ళు పుష్ప అనే అంశాన్ని వాళ్ళ సినిమాలో చూసే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే చాలా సీరియస్గా ఉన్నది ఈ ఇష్యూ అన్నది. ఇది వేరే ప్రాంతాల నుంచి పాకి పిఠాపురంలో దీని సెగ కనిపిస్తుంది. ఇప్పుడు పిఠాపురంలో పుష్ప 2 పోస్టర్స్ కొంతమంది చించడం. ఎందుకు పోస్టర్స్ దించారు, ఏం జరిగింది అంటే మా వాళ్ళు ఒక ఇమేజ్ ఒకటి చూపిస్తారు. అందులో ఏంటంటే పీకేది ఎవర్రా అని చెప్పి ఏదో ఒక పోస్టర్ అది. సో దానికి సంబంధించి అందులో పీకే అంటే పవన్ కళ్యాణ్ గారిని పీకే అంటారు కదా, ఇలాగ మీరు వైరల్ చేస్తారు. అది ఎవరు చేశారో ఏంటన్నా తర్వాత విషయం, వేరేది ఇమేజ్ ఉంటుంది, అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఈ ఇమేజ్ ఏంటంటే ఇదిగో అదొకసారి చూడండి. ఇది ఏం పీకలేరు బ్రదర్ అన్న ఈ ఇమేజ్ ఇప్పుడు పిఠాపురాన్ని రగిలిస్తుందండి. ఏంటి ఆ ఇమేజ్, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? ఒక్కసారి ఆ విజువల్ చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పి అన్నదాన్ని కే అన్నదాన్ని హైలైట్ చేశారు ఇక్కడ. ఇది పిఠాపురంలో చిచ్చుకి రాజేయడానికి ప్రధాన కారణం ఆ పీకే అనే వర్డ్. ఏం పీకలేరా అంటే పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తా, ఆయన తక్కువ చేస్తా మాట్లాడారు అన్నదాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు పవన్ ఫ్యాన్స్. పిఠాపురం ఆయన అడ్డ, పిఠాపురం తాలూకా. ఇంక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంటుంది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత తగ్గేదే లే అంటే ఇంకా అస్సలు క్షమించేదే లే అంటారు. సో పోటాపోటీగా మారుతున్నది. దీని పర్యవసానం ఎంతవరకు వెళ్ళింది అంటే పిఠాపురంలో బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు వేస్తున్నారు కదా ఇప్పుడు. ఆ షో పిఠాపురంలో 5 థియేటర్లు ఎన్నోట. ఆ 5 థియేటర్లోని కూడా అదే రిలీజ్ చేయాలని చూశారట. 1200 టికెట్ పెట్టారండి. ఓకే, 1200 టికెట్ పెట్టినా మంచి ఊపు వచ్చేది. నిన్నటి వరకు కూడా విపరీతంగా కలెక్షన్స్ వస్తాయి, అద్భుతం అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే 5 థియేటర్లోని కూడా ఒక్క షో కూడా ఫుల్ అవ్వలేదట పుష్పకి. నాకు తెలిసి వరల్డ్ వైడ్ కొన్ని వేల థియేటర్లో రిలీజ్ అవుతున్నది కదా, అన్నీ కూడా ఫుల్ అయినాయి. ఎక్కడ టికెట్లు లేవు బెనిఫిట్ షోలకు మాత్రం. కానీ పిఠాపురంలో అందుకు విరుద్ధంగా ఒక్క షో కూడా ఫుల్ అవ్వలేదని ఇప్పుడు వరకు వస్తున్న అప్డేట్స్. అంతేకాకుండా 1200 రూపాయలు ఏదైతే రేటు పెట్టారో వీళ్ళు, ఆ 1200 రూపాయలు కూడా ఎవడో వెళ్ళలేదట, అయిపోయింది. సరే ఇదేంట్రా బాబు ఇదేం పరిస్థితి అని చెప్పి 5 థియేటర్లో ఎన్నో రిలీజ్ ఇచ్చినవి 2 థియేటర్లు అయితే మానేసినాయట. మా వల్ల కాదు, మేము ఈ షో నడిపించలేము, పుష్ప మాకు వద్దురా బాబు అని చెప్పి వాళ్ళు వదిలేశారు. 3 థియేటర్లు ఉన్నాయి. 3 థియేటర్లోని 1200 టికెట్లు పెడితే అది అమ్ముడుకు పోకపోతే ఇప్పుడు 200కి వచ్చేసిందట ఆ టికెట్. చూడండి, ఒక టికెట్ 1200 ఉన్నది, ఇప్పుడు 3 టికెట్లు 600 అని చెప్తున్నారట. ఇది మనకున్న అప్డేట్స్. అంటే నార్మల్ స్టేజ్కి రిలీజ్ అవ్వకముందే వచ్చేసే పరిస్థితి ఉందంటే వాళ్ళు ఎంత రగిలిపోతున్నారో చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక పోస్టర్. ఇదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఏన్ని పెట్టి వీళ్ళు ఏదో ప్రమోట్ చేసుకుంటున్నారు. పుష్పకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉన్నది. అంటే ఇదంతా కూడా రాజకీయ రంగు పూర్తిగా పులుముకుంది పుష్ప 2కి. ఈ మధ్యకాలంలో లేదండి, ఎందుకంటే వకీల్ సాబ్ టైంలో ఏదో రాజకీయ రంగు పులుముకోవడం మనం చూసాం. ఎందుకంటే వకీల్ సాబ్ ఆ టికెట్ల రేట్లు పెంచారనో, పెంచకూడదనో, తగ్గిందనో, దాన్ని ఇబ్బందులు పెట్టాలనో, ఎక్కువ రేట్లు అమ్ముతుంటే అక్కడేమో ఎంఆర్ఓ స్థాయి వ్యక్తులను అందరినీ పెట్టించడం, అక్కడేదో ఆపించడం, ఇలాంటి చాలా 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 రచ్చ జరిగింది. కానీ దీనికి విభిన్నంగా ఈరోజు జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే, పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. ఓకే, ఇది వాళ్ళు చేస్తున్నారా, ఇంకొకరు చేస్తున్నారా, వాళ్ళ ముసలు ఇంకోళ్ళు చేస్తున్నారా తర్వాత అంశం. కానీ ఈరోజు సినిమా సజావుగా సాగే పరిస్థితి లేదు. మొత్తం పోస్టులు చిజిపెట్టేశారు ఎక్కడికక్కడ. అంతేకాకుండా థియేటర్ మీద దాడికి కూడా సిద్ధపడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎగ్జిబిటర్స్, అలాగే థియేటర్ యాజమాన్యాలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. బాబు, మా థియేటర్లు బద్దలైపోయేలా ఉన్నాయి, దయచేసి మీరు రండి, మాకు అక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేయండి. ఇంకొక వైపు బన్నీ
ఫోటోతోటి ఎవరో వాళ్ళ ఫ్యాన్స్ అభిమానులు ఉంటారు కదా, అదిగో అల్లు అర్జున్ ఏ ఉంటుంది కదా అయింది, అది పెట్టి